విద్యార్థి నాయకుడిగా ఆనాడు ఉద్యోగాలు కావాలనే సందర్భంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. తదుపరి కరీంనగర్ లోక్సభ ప్రజల ఆశీర్వచనంతో పార్లమెంటు సభ్యుడై తెలంగాణ సాధనకు సంబంధించి పోరాటం చేశాం. తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాలు ఆ నిరుద్యోగ యువతకు న్యాయం జరగకపోతే అనేక సందర్భాల్లో యువతకు న్యాయం చేయాలని, యువకులకు న్యాయం జరగాలని అనేక వేదికలపై పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి ఆకాంక్షల మేరకు నిన్నటికి 1 సంవత్సరం పూర్తయింది. ఫలితాలు వచ్చాయి. ఈ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువకులకు సంబంధించి నిరుద్యోగ సమస్య పరిష్కార దిశలో తీసుకొని పోయే సందర్భంలో ఈ సభ జరుగుతోంది. ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు లేదా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పనితీరును పనిచేసే ఉద్యోగస్తులందరూ ఒకటి గమనించాలి. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆకాంక్ష, ఆత్మగౌరవం. గతంలో మన యొక్క అంశాలను చెప్పాలంటే కూడా నేతృత్వంగా అణిచివేసే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రజాపాలన మంచి ప్రజాస్వామికంగా కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు మా గౌరవ శాసనసభ్యుడు విప్పు గారు చెప్పినట్టుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మన వేములవాడకు వచ్చినారు. రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనం నిండుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు అంజన్న, ఈ ప్రముఖమైనటువంటి దేవాలయాలు. కాళేశ్వరం గురించి నేను చెప్తే తప్పైతే శ్రీధర బాబు గారు చెప్తారు. ఈ 2 దేవాలయాలకు సంబంధించి దయచేసి సమానంగా వాటికి సంబంధించి చాలా పవర్ఫుల్. కొండగట్టు అంజన్న పాదయాత్రలు మీరు వచ్చినారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి మా ఈ జిల్లా అందరు ఇలవేల్పు ఆ దేవాలయాల అభివృద్ధికి సంబంధించి. దాంతో పాటుగా సోదరుడు వంశీ గారు చెప్పినట్టుగా ఇక్కడ విమానం దిగితే బల్లార్ష దాకా అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు, ఎక్కడ విమానం ఖాళీగా పోయే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో నిండే విధంగా గతంలో కేసరం సంబంధించిన ఒక ఎయిర్ ట్రిప్ ఉంది. దాన్ని కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణకు సంబంధించి వరంగల్ అదొక పారిశ్రామిక ప్రాంతం అయితే ఈ మొత్తంగా పక్కన ఆదిలాబాద్, మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీలతో సహా ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉండే విధంగా ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం నుంచే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే దిశలో కొనసాగించాలని సందర్భంగా కోరుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం వేణన్న గారు వచ్చినారు. సమయం ఎక్కువ తీసుకొని వాస్తవంగా, కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మీటింగ్ కాబట్టి 1 నిమిషం ఎక్కువ తీసుకున్నా. దయచేసి అంజనా భావించకుండా మరొక్కసారి విజయరామరావు గారు 1500 కోట్లు దొబ్బిపోయిందని అందరూ ఈశ్వరుడు పోయినాక దృష్టి తీసుకో, లేకపోతే